ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉంది. ఈ ఊరు ముషంపల్లి అనగానే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఆయన గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక సార్లు ఈ వ్యక్తితోటి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి, ఆ వ్యక్తితోటి చాలా సార్లు కలిసి ఇక్కడున్న సాధక బాధకాలు, రైతుల సమస్యలను నేరుగా ఇతనితోనే అడిగి తెలుసుకునేది ఆయనే బోర్ల రామరెడ్డి. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది. అనేక తర్జన భర్జనలు ఉన్నాయి. వాస్తవంగా కొంత ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి అనేది పబ్లిక్ అంటున్నారు. సో మీరు ఒక రైతుగా, ఒక 100 బోర్లు వేసిన బోర్ల రామరెడ్డిగా ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద చెప్పతా, గతం ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. దాదాపు 100% తేడా ఉందని కూడా చెప్పొచ్చు. అంటే దేని విషయంలో అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతుల విషయం మాత్రమే నేను చెప్పగలుగుతా. ఫస్ట్ ఈయన ఏం చేసిండు, వరి ధాన్యానికి బోనస్ కల్పిస్తా అన్నాడు. తర్వాత రెండోది ఏది, మన రైతు బంధు పోయి రైతు భరోసాగా 10,000 నుంచి 15,000 పెంచుతా అన్నాడు. వడ్ల కొనుగోలు కాంచి మొదలు పెడితే రైతు బంధు విషయాలు కావచ్చు, రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ కావచ్చు, ఏదో సిలిండర్ కార్డోళ్ళకి ఏదో సిలిండర్ ఫ్రీగా అన్నాడు. ఏదేదో అనుకొచ్చారు అవన్నీ 6 గ్యారంటీలు అని చెప్పిండు. ఆ 6 గ్యారంటీలకు ఎక్కడ కొంత లేదు, అసలు అతి లేదు, గతి లేదు. ఆ 6 ఆవిరైపోయినట్టే అయిపోయినాయి. ఇక ఈ రైతు బంధు విషయానికి వస్తే ఆయన పాపం 10 ఏళ్ల పాటు ఎకరానికి 5,000 చొప్పున చిన్న పెద్ద అందరికి అనకుండా ఇచ్చుకొచ్చాడు. ప్రచారానికి పోయిన ప్రతి సభలో చెప్పాడు, నేను 15,000 ఇస్తా, 15,000 ఇస్తా అని చెప్పి. ఉన్న 10,000 కూడా రైతు బంధును పొందబెట్టేశాడు. అది కూడా ఏమి అతి లేదు, గతి లేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరిగింది? ఎవరికన్నా ఈ గతంలో కేసీఆర్ ఎలక్షన్ కు ముందు అది ఏది ₹1,00,000 చేసిండు కదా, ఆ ₹1,00,000 వారికే వచ్చినాయి. ఇప్పుడు అది లేదు. ఇక మళ్ళీ తక్కిన రైతులకు ఇక మరి ఏమైందో ఏం పోయిందో మొత్తం అది కూడా బంద్ అయింది. ఈ రుణమాఫీ పూర్తిగా కాలేదు, ఈ రైతు బంధు రావట్లేదు. ఈ వడ్ల కొనుగోలు విషయానికి వస్తే ఇప్పుడు ఏం జరిగింది, ఐకేపీ కల్లాల పోసుకోండి సన్నధాన్యాన్ని బోనస్ ఇస్తాను అన్నాడు. రైతు రుణమాఫీ అన్నాడు. ఆ రైతు రుణమాఫీ ఎవరికి జరిగింది చెప్పండి? ఎలక్షన్ కు ముందు కేసీఆర్ ఎప్పుడైతే ₹1,00,000 రుణమాఫీ చేసి తర్వాత 2వ విడతల అందరికి చేస్తా అని అన్నవాడు, అవి మొదలు పెడదాం అనేసరికి ఏదో ఇది ఇట్లా అది అట్లా అయిందని చెప్పి ఏదో కేసేసి దాన్ని చేయకుండా చేశారు. మళ్ళీ ఈయన వచ్చి 2 లక్షల రుణమాఫీ, ఆయన 2 లక్షలు కాదు కదా, ఆ ₹1,00,000 వరకు ఎవరికైతే వచ్చినాయో అయ్యే వచ్చాయి. 2 తోటలు ఇచ్చినా అయ్యే వచ్చినాయి. ఇక మిగిలిన రైతులందరూ ఉత్తగానే ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. ఇక పోతే సన్నధాన్యాన్ని కొనుగోలు అని అన్నావు. సన్నధాన్యము ఐకేపీ సెంటర్లలో ఊరు పెట్టున్నది కదా, ఒడ్లు కొనుగోలు కేంద్రాలు, వాటిల్లో పోస్తే బాగా ఎండబెట్టాలి. అయితే మళ్ళీ నువ్వు కాడలు పెట్టేది ఎప్పుడు 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, ఒకసారి నెల కూడా పట్టవచ్చు. ఇన్ని విధాలుగా ఆ సన్నధాన్యాన్ని తెచ్చి కలంలో పోసి ఎండబెడితే వాళ్ళకి అవగాహన ఉందో లేదో గానీ చాలా గుంజుకుపోతాయి వడ్లు. పుట్టికి 25% బరువు అలకనైతే పచ్చి ధాన్యానికి ఇప్పుడు ఈయన చేసింది కాదు. పచ్చి ధాన్యం మేమే కొనుక్కోపోతాం, రైతులు కొంటపోతాం ఏది మిల్లులకి, వాటిని కోపించుకుంటాం, ట్రాక్టర్ పోసుకుంటాం, తీసుకుపోతే తమాషగా వాడు 2,800, ₹3,000 పెట్టిండ్రు మాకు. మా దగ్గరనే మిర్యాలు కూడా 100 మిల్లులు ఉంటాయి. ఆ మిల్లులో తీసుకుపోతే తమాషగా వాళ్ళు 100, 2,800 దాకా పెట్టి కొనుక్కున్నారు. ఏది గత సంవత్సరం గత ప్రభుత్వంలో. అది కాదు అని అంటే కూడా పోలీసు నిలబడి కూడా 2,800 దాకా ఏపించండు. అయితే అదే మిల్లర్స్ దగ్గర గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు జరిగేది ఏంది, ఇప్పుడు అదే సన్నధాన్యం తోడుకొని పోతే రైతు కోసుకొని బయలు కోసుకొని పోతే 2,000 నుంచి 2,200. అయితే ఆ మిల్లర్స్ కి ఇప్పుడు ఏమొచ్చింది, కొన్ని రైతులు పండించినటువంటి ధాన్యంలో ఏమైనా నాణ్యత లోపించిందా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఏమైనా ఇది చేసుకున్నారా? రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పాలనా వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే
ఆ మిల్లర్స్ తోని కమిట్మెంట్ అయ్యి ఏదో రకంగా లాలుచి పడకపోతే 3,000 రూపాయలు 2,800 పెట్టి కొన్న సన్నధాన్యము 2,000 2,200 ఎందుకు కొంటారు చెప్పండి? ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి. ఓ రైతుగా మీరెందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు నేనే తోలుకోపోయాను, గత సంవత్సరం నేనే తోలుకోపోయాను. మిరాలు కూడా మిల్లు తోలుకోకపోతే 2,800 వేసారు మా వాళ్ళకి. ఇవాళ 2,000 రూపాయలు వేసి ఎలగొట్టిన, లేకపోతే తీసుకోపో అంటున్నాడు. ఓకే, బోనస్ ఇస్తున్నారా సార్? ఇప్పుడు బోనస్ ఇస్తున్నారా? సన్నధాన్యం ఇస్తా అన్నాడు ఆయన. ఈ సన్నధాన్యం ఇప్పుడు మచ్చుకు లేకుండా అయిపోయింది. ముంగటినే అప్పుడే పచ్చధాన్యం కోసుకుపోయారు, రైతు అప్పుడు మిల్లర్స్ అమ్మేసి వచ్చిండు. ఓకే, ఇప్పటిదాకా ఆడున్నాయి సన్నధాన్యాలు. ఇప్పుడు నేను కల్పిస్తున్నా చేస్తున్నానంటే నువ్వు ఇచ్చేది ఎక్కడ? అవి ఇచ్చినా దండిగా నువ్వు చెప్తున్నా కదా ఆడ. ఇప్పుడు 2,500 30,000 కొంటుంటే నువ్వు సన్నధాన్యానికి 500 బోనస్ కల్పిస్తా. ఎండబెడితే ఆడ ఉంటాయి, నీకు తెలియదు తెలియదు. ఎండబెడితే చాలా వంతు గుంజుకపోతే ఇచ్చిన లాభం ఉండదు, ఇయ్యం లాభం ఉండదు, ఏది ఉండదు, వేస్ట్ అది. అయితే ఇస్తే అయినా అన్ని ధాన్యాలకు ఇవ్వాలి. వరి ధాన్యం ఏదైతే ఉంటుందో అన్ని రకాల ధాన్యానికి కల్పించాలి. కల్పిస్తే రైతుకు గాని ఇదేమంటే ఈ కౌలు రైతుకు గాని బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు రైతునున్నా, నేను పోసుకుంటున్నా, ఎండబెట్టుకుంటున్నా, నాకు కలిసి వస్తుంది 500. కౌలు రైతు కూడా ఉన్నాడు అనుకో, కౌలు ఇచ్చాడు రైతుకి, పేటదారికి, ఆయన తీసుకొచ్చి కలంలో పోసుకొని ఎండబెట్టుకున్నా ఇచ్చే 500 కౌలు రైతుకి వస్తాయి కదా. అది లేదు ఇది లేదు, నువ్వు సన్నధాన్యానికి ఇస్తే సన్నధాన్యానికి. తెలివైన మాట ఇది, తెలివైన మాట, తప్పించుకునే మార్గం ఇది, అంత మించి ఏం లేదు. కేవలం తెలివిగా నిజంగా ఈరోజు ప్రజాప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారా లేరా? ఒక మాట చెప్పండి. రైతుల ఆనందం అనేది ఆయనకి ఇంకా అవపడుతుందో కానీ, ఒకప్పుడు ఆయన ప్రచారానికి వెళ్ళినా, ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టినా, ఈ ఊర్లలో కూడా, గ్రామ పంచాయతీలలో కూడా, ఊర్లలో టీవీ ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏదో ప్రసంగిస్తుంటే ఆయన ఏదో ఉద్ధరిస్తాడు, ఇదంతా చెప్తున్నాడు కదా, అది ఇదని వాళ్ళు టీవీల కాడ కూర్చొని నీ సభలకు వచ్చి జేజేలు కొట్టి ఏదో సంబరపడ్డావు. అటువంటిది అలా ఏడాది తిరగక ముందే నువ్వు ఏందో చేసిన పనులన్నీ చూసి, ఇచ్చిన హామీలన్నీ పోయి, ఇవాళ నువ్వు టీవీ ముందర కూర్చున్న ప్రతి వాడు ఈసడించుకుంటున్నాడు నీ ప్రసంగాన్ని. మనిషికి జ్ఞానం అనేది ఒకటి ఉంటది, అది ఏం మాట్లాడాలి అనేది చెప్తుంది. సంస్కారం ఎలా మాట్లాడాలి మనసులో అనేది చెప్తుంది సంస్కారం ఉన్నవాడికి. తెలివైన వాడు మాట్లాడాలన్నా మాట్లాడొద్దా అది తెలివి చెప్తుంది. నీ స్తోమత ఎంత ఉందో అంతవరకే మాట్లాడాలని స్తోమత చెప్తుంది. అవన్నీ గాలికేసేసి నువ్వేదో సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా, జ్ఞానం లేకుండా, నీ స్తోమత ఏందో పెద్ద ఏదో పైన పెద్ద అధికారం నీకు ఏదో వచ్చినట్టుగా అనుకుంటున్నావు నువ్వు. కేసీఆర్ కూడా నువ్వు చెప్పే దానికి, ఆయన ఈ ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన చెట్టు పూర్తిగా చచ్చిపోతుందని ఏదో సంబరపడుతున్నావు నువ్వు. ఆయనకు జనంలో పునాది గట్టిగా ఉంది. ఆయన మళ్ళీ చెట్టు సిగురించినట్టుగానే ఆయన మళ్ళీ జనంలోకి వస్తాడు, మళ్ళీ ప్రభుత్వాన్ని చేపడతాడు, మళ్ళీ ప్రజారంజకమైనటువంటి పాలన కొనసాగిస్తాడు. సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. అయితే మీరు ఒక రైతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో మూసి ప్రక్షాళన అని చేస్తున్నారు. సో ఇది ఈ ప్రాంతానికి, మనం ముఖ్యంగా నల్గొండ జిల్లాకి లాభదాయకంగా ఉంటుందా? దీనివల్ల ప్రతిపక్షాలు గందరగోళం చేస్తున్నాయి. మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అని ఈ మధ్యనే లేవనెత్తావు. దానికి 1,50,000 కోట్లు మంజూరు చేస్తున్నా, దీన్ని మూసిని ప్రక్షాళన చేయాలి అని అనుకొచ్చినావు. మూసి ఎంత ఉంది నువ్వు చేసే ప్రక్షాళన? పట్నం అవతలూరు బయట నుంచి ఇవతలూరు బయట మా అంటే 34 కిలోమీటర్లు. మేడిగడ్డ ఎక్కడ ఉంది? మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? దాని కాంచి ఎస్ఆర్ఎస్ పునరుజ్జీవ పథకం దాకా ఆయన మేడిగడ్డ కాంచి గోదావరి నదిని వెనక్కి నడిపించాడు. అందులో 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఈ 3 బ్యారేజీలు పోను ఎన్నో రిజర్వాయర్లు అట నింపుకుంటూ, బాహుబలి మోటార్లు పెట్టుకుంటూ, దానికి తగిన కరెంటు పెట్టి, దానికి తగిన సొరంగ మార్గాలు ఏది కాలువలకి, అటు చుట్టూ రోడ్లు, ఎంతో కష్టపడి అటవీ పర్మిషన్లు తెచ్చుకున్నాడు. పోతే మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర పోయి అక్కడ వాళ్ళతో బతిలాడి భంగపడి వాళ్ళతో పర్మిషన్లు తెచ్చుకున్నాడు. కేంద్ర గవర్నమెంట్ తోని పర్మిషన్లు తీసుకున్నాడు. ఎంత ముందు చూపుంటే ఈ పర్మిషన్లన్నీ ఈ 2-3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి పెట్టిండ్రు. అటువంటి ప్రాజెక్టును నువ్వు పట్టుకొని నువ్వేదో లక్షల కోట్లు వృధా అయినాయి, తిన్నరు, చేశారు, చేశారు అని అంటున్నావు. అది ఒక 2-3 పిల్లలు కుంగినాయి. అది
కేవలం అది మరి ఇంజనీరింగ్ లోపమా, కాంట్రాక్టర్ లోపమా, లేకపోతే కింద షాయిల్ లోపమా తెలియదు. ఏదో కొంచెం చిన్న లోపం జరిగింది. అది ఒక 2-3 పిల్లర్లు అంతే. నేను కూడా పోయి చూశాను అక్కడ. ఆ 3 పిల్లర్లని పూర్తిగా బ్లాక్ చేసైనా గోదావరి నీళ్ళు నిలబెడితే గోదావరి నదికి ఏ నష్టం లేదు, నిలబెట్టవచ్చు. నువ్వు ఆ 3 పిల్లర్ని బాగు చేయొచ్చు, ఎందుకంటే చేయొచ్చు. నువ్వు ఆయన కట్టించిన 100 పిల్లర్ల ప్రాజెక్టుని ఒక 2-3 పిల్లర్లు బాగు చేయాలి, 100 తలుచుకుంటే చేయొచ్చు. కానీ అది దాన్ని భూతద్దం చేసి చూపెట్టాలి, మనుషులలో ప్రజలలో దాన్ని బదనం చేయాలి. ఆ విధంగా చేసుకుంటూ పోయినావు. ఇప్పుడు ముసి పక్షాలను నెత్తుకున్నావు. ఈ ముసి పక్షాలకు 150,000 కోట్లు. ఆయన 300 కిలోమీటర్లు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా, ఇన్ని సొరంగ మార్గాలు తీసుకొని, ఇన్ని బాహుబలి మోటార్లు పెట్టుకుంటా, పునర్జీవ పథకం దాకా, SRSP దాకా తీసుకపోతే నువ్వు పట్నం అవతలూరు బయట నుంచి ఇవతలూరు బయటకి 150,000 కోట్లు పెట్టి దాన్ని ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేద్దామని, ఇది ప్రజా పాలన అనుకుంటున్నావు ఆయన. కానీ ముసి పక్షాలన కాదు, అది ముసి భక్షాలను అనాలి. అట్లయితే కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే దానివల్ల నల్గొండ జిల్లాకు కావచ్చు, ఏ జిల్లా వికారాబాద్ నుంచి వస్తే వికారాబాద్ అంతే. అవి రోజు వచ్చేది మురికి. అక్కడికి ఆ మురికి నువ్వు ఎక్కడికి పంపుతావా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రోజు వచ్చేదాన్ని నువ్వు కింద భూమిలో పంపుతావా, పైకి ఆకాశానికి పంపుతావా? భూమిలో పంపితే భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, పైకి పంపినా ఆకాశంలో ఉన్న వాతావరణంతో కలుషితం అవుతుంది. రోజు వచ్చేదాన్ని పట్టుకొని నేను పక్షాలను చేస్తా, సుందరీకరణ చేస్తానంటే ఎందుకో. ఇదే గోదావరి నదిని, కృష్ణా నదిని అనుసంధానం చేసి ఈ 150,000 కోట్లు పెడితే తెలంగాణని మొత్తం ప్రాజెక్ట్ ఏరియా కింద తీసుకురావచ్చు. ఈ డబ్బులు అని పెట్టు, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వేయాలి, ఎక్కడ ఏ కంపెనీ పెట్టాలి, అన్ని పనులు అయిపోయి తెలంగాణలో ఉన్నటువంటి భూభాగం మొత్తం ప్రాజెక్ట్ ఏరియా కిందకి వస్తుంది. ఈ డబ్బులు పెట్టు. ఈ డబ్బులతోనే సరిపోదు. ఇంకా నీకు రేపు పొద్దున్న 150,000 కోట్లు అన్నావా, అదొకేటికి అయిపోదు కదా. ఈ 3-4 ఏళ్ళు పట్టిస్తారు. పోతామంటే బడ్జెట్ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఈ 150,000 కోట్లు అని ఇంకా అదేం పెద్ద నిగ్రహం కూడా కాదు. ఇంకా ఎన్ని పక్షాలు చేద్దాం అనుకుంటారో ఇంకెంత పెట్టుకొని దాన్ని సహజ. మీరు ఒక రైతుగా, ఒక సీనియర్ రైతుగా, ఆదర్శ రైతుగా ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంది? నువ్వు చేస్తున్న ఇప్పుడు ఈ ముసి నది మీద పెడుతున్నటువంటి ఖర్చు ఏదైతే ఉందో, ఓకే, అది జరిగే పని కాదు. అది రోజు వచ్చే మురికి. దాని మీద ఈ ప్రజాధనాన్ని మొత్తం వేస్ట్ చేయవాకు. నువ్వు రైతుకు అక్కరొచ్చేయి ఈ 150,000 కోట్లు పెడితే ముసిలో ఏమన్నా ఒడ్లు పండుతాయా, మక్కలు పండుతాయా, లేకపోతే వాణిజ్య పంటలు ఏమన్నా పండుతాయా, లేకపోతే గొప్ప గొప్ప కంపెనీలు తెచ్చే యువతకి ఏమన్నా 1000 కొద్ది నౌకర్లు వస్తాయా? ఏవి రావు కదా. అందులో ఈ డబ్బులన్నీ పెట్టి నువ్వు ప్రాజెక్ట్ ఏరియా కింద తీసుకురా తెలంగాణని. ఎక్కడ నీటిని దుర్వినియోగం చేయవాకు, నీటిని సద్వినియోగం చెయ్యి, డబ్బును సద్వినియోగం చెయ్యి, డబ్బును కూడా వృధాగా ఖర్చు పెట్టవద్దు. చేసుకుంటూ పోతే నీకు కూడా మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్ నడపగలుగుతావు. ఇలాంటివన్నీ ఈ పెట్టుకుంటూ పోయి ఇప్పుడు ఆడో కంపెనీ ప్రజా ఆదరణ, ప్రజల దగ్గర నుంచి నువ్వు ఆమోదం పొందు. ఏడ కంపెనీ పెట్టినా ప్రజా వ్యతిరేకంగా నువ్వు ఏ కంపెనీని నడిపించలేవు. దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఊరుకో. అక్కడ 1/3 మెజార్టీ నువ్వు సామరస్యంగా సంపాదించాలి. అప్పుడు నువ్వు గెలిచినట్టు అవుతావు. అది కానీ నువ్వు ఊరికేనే బలవంతంగా భూములు లాక్కోనేదో నేను అది పెడతా ఇది పెడతా అంటే అది ప్రజా వ్యతిరేకమే కదా. నువ్వు ఈ రోజు చేసిన పనుల కాడికి, ఇక చేయబోయే పనుల కాడికి చెప్తున్నా, నువ్వు ఇంత పెద్ద సంసారాన్ని ఈదాలి. దానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి, మనోధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఉంటేనే నువ్వు ఆ సంసారాన్ని నడిపించగలుగుతావు. ఇంత ముందుగా గాలిగా మాట్లాడేటట్టు ఉండదు. నువ్వు అది లేదేం లేదు, నువ్వు అప్పుడున్నట్టే ఇప్పుడు మాట్లాడతా, ఇప్పుడున్నట్టు అప్పుడు మాట్లాడతా అని ఏదో పెద్ద మనిషిని పట్టుకొని అది ఇది మాట్లాడతావు. అది ఎంతవరకు నీకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తా. ఈ నాసెంటు అప్పుడు కృష్ణానది దాటి అవతలికి ఆంధ్రకు పోవాలి. ఈ ప్రాజెక్టు ఈ రోడ్లు అన్ని లేవు ఒకప్పుడు. పడవ మీద అవతలికి ఇవతలికి ప్రయాణం చేయాలి. అది ఎవరో గొప్పలు వ్యాపారస్తులు వాళ్ళు ఇల్లు పోతుంటారు వస్తుంటారు. నాలాంటి వాడు అక్కడ పడవ నడుపుకుంటున్నాడు. నడుపుకుంటుంటే ఈ రేవంత్ రెడ్డి అసెంట్ అని ఒక వ్యాపారి అవతలికి తీసుకుపోతావా అని వచ్చిండు. నా మీదనే పెట్టుకుంటున్నా. వచ్చిండు. సరే ధర తీసుకుపోతానికి కదా నా బతుకు ఇది కదా, నేను తప్పకుండా తీసుకుపోతా అన్నాడు. సరే ఎక్కిండు, కూర్చున్నాడు. ఈ పడవలో కూర్చున్న ఆయన, ఏమైనా రామరెడ్డి గారు నువ్వు ఎప్పుడన్నా తాజ్మహల్ చూసి వచ్చినావా అన్నాడు. ఆ తాజ్మహల్ ఎక్కడుందో తెలియదు నాకు, నేను తాజ్మహల్ కాడికి పోవటం ఏం ద్వారా అది మన నుంచి అయ్యేది కాదు పోయేది కాదని అన్నాడు. తాజ్మహల్ చూడకపోతే జీవితంలో కొంత కోల్పోయినట్టే నేను ఉచ్చారణంతో. ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం పోయింది.
సరే తాజ్మహల్ కాడికి పోలేదుగా పట్నంలో ఉన్నటువంటి చార్మినార్ చూసి వచ్చిన వాడు. నేను ఆ చార్మినార్ ఎరగను, ఆ పట్నం ఎరగను సార్. నాకెందుకు, నాకు ఈ రేపు మాపు నడుపుకుంటేనే నా భార్య పిల్లలు బతున్నాను. పట్టణాలు పల్లెలు నేను ఆడ తిరుగుతా, ఆడవుతుంది మన నుంచి అయ్యే పనులు కావయ్యి అని అంటే నీ సగం జీవితం వేస్ట్ అయ్యా అని చూడాలి అని అంటుండే ఇంట్లో కూర్చొని. తర్వాత ఏమైంది, కొంత దూరం పోయినాక ఆ మధ్య పోయేవారికి ఏమైంది, దానికి ఒక రాయో ముద్దు తలిగి రంధ్రం పడింది పడవకి. కామేపి ఈ పెట్టిలోకి నీళ్ళు వస్తున్నాయి. మధ్యకు పోయింది పడవ, దీనికి రంధ్రం పడింది, నీళ్ళు వస్తున్నాయి, మరి ఎట్లా మన గచ్చంతరం ఎట్లా మనం బయటకి ఎట్లా వెళ్ళాలా అని అన్నాడు. అంటే మరి నీకు ఈత వస్తుందా సార్ అని అన్నాడు. అంటే నాకు రాదన్నాడు. అట్లయితే నీ జీవితం అంతా వేస్ట్ అయిపో అన్నాడు. నదిలో దునికి ఈదుకుంటా బయటికి పోయిండు, పడవతో సార్ ఆ ప్రభావంలో పోయిండు. అదే విధంగా నువ్వు కూడా ఏదో ఒక రోజున జన ప్రభావంలో కొట్టుకుపోతావు. ప్రభావం ఇప్పటికీ ఒక సంవత్సరమే అయింది, వాళ్ళకి ఇంకా సమయం కావాలి. మాది కొత్త ప్రభుత్వం, గతంలో చేసిన అప్పులే తీరలేదు, వాటిని తీరుస్తానికే మా బడ్జెట్ సరిపోతలేదు అని చెప్తున్నారు. మీరేమో ప్రవాహంలో కొట్టుకుపోతుంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను అప్పు తెచ్చినా ఇల్లు కట్టుకున్నా, ఇల్లు అవపడుతుందా లేదా? అవపడుతుంది కదా. ఆయన తెచ్చిండు అప్పు తెచ్చిన దానికి పని కల్పించండి, ఇక్కడ పని చూపెడుతుంది నీకు అక్కడ. ఏదైనా సరే నువ్వు ఇప్పుడు అప్పు చేసిండు అనేట్టు నువ్వు కూడా తెచ్చావు కదా. ఇప్పుడు నువ్వు తెచ్చావు అప్పు, ఇప్పుడు తెచ్చిన అప్పుకి ఏమన్నా సార్థకత ఉందా, కనపడుతుందా? అదేమన్నా? ఎప్పుడైనా సరే గత ప్రభుత్వాన్ని నడిపిన దాని మీద వాళ్ళు చేసినటువంటి ప్రజలకు అక్కర వచ్చే ప్రభుత్వం నీదే కాదు, ఆయనదే కాదు, ఇంకెవరిదైనా కావచ్చు, చేసే ప్రభుత్వం మీద వాళ్ళు ఒక ప్రాజెక్టు పెట్టినప్పుడు, వాళ్ళు పోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని ప్రజలకు అక్కర వచ్చే పథకం అయితే, ప్రాజెక్ట్ అయితే తప్పకుండా దాని మీద పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేయాలి వచ్చే గవర్నమెంట్. వీళ్ళది అది కాదు కదా, దాన్ని పండబెట్టాలి, దాన్ని దుర్వినియోగం చేయాలి, ఆయన పెట్టిన సొమ్మంతా వేస్ట్ చేయాలి, దాని డిజైన్ మార్చాలి, దాని పేరు మార్చాలి. ఇప్పుడు రైతు బంధు అంటే రైతు భరోసాను, అది బాగానే ఉంది, పర్వాలేదు, కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన పెట్టిన ఎన్నో కాలువలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరనే భైమనగర్ సాగర్ పోతే డిండి కావచ్చు, నకలగండి కావచ్చు, అవన్నీ ఉన్నాయి ఎత్తిపోత పథకం రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో. వాటన్ని పూర్తిగా నిలిచి ఉన్నాయి. వాటిని ముట్టుకోకుండా నువ్వేదో కొత్తగా పెడుతుంటే దీన్ని ప్రాజెక్టు కిందకి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి ఒక రైతుగా మీరు డిమాండ్ చేసేది అదే అంట. ఏ ప్రాంతమైనా నాదొక్కటని కాదు, నువ్వు చెయ్యి. ప్రజలకు అక్కరొచ్చే ప్రాజెక్టు గత ప్రభుత్వం ఏదైనా అసంపూర్తిగా నిలబెట్టిపోయి అనుకుంటే దాన్ని పూర్తి చెయ్యి. ఇప్పుడు నీకు పేరు మార్చినంత మాత్రం నీకు గొప్ప వచ్చింది కదా, ఇవాళ నువ్వు కూడా అనుకుంటలేవా? ఈ 6 రోజులు పట్టుకొని ఇంద్రమ రాజ్యం, ఇంద్రమ ఇల్లు అనుకుంటా నువ్వు రావట్లేవా? ఇవన్నీ కరెక్ట్ కాదు. ముందు పని చేయాలి, పని చేసి ప్రజలకు అక్కరొచ్చే విధంగా సూచించాలి అది. ఓకే, రైట్. సో ఇది అంటే ఒక సంవత్సర కాలం ప్రజాపాలన అని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన రైతులకున్న అభిప్రాయం ఇది. రైతులకు ఇస్తున్న బోనస్ ఇవ్వకపోగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇక్కడున్న ఈ ప్రాంతానికి కొంత మేలు జరుగుతుంది. మూసి ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలను వృధా చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తప్ప ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు. లేదంటే ఈ ప్రాంతం అంతా ఎక్కడెక్కడైతే వాటర్ సోర్స్ ఉన్నాయో ఈ ప్రాంతాన్ని ప్రాజెక్టు కిందకి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక స్కోప్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేస్తుందే తప్ప రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, భరోసా కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఏది కూడా పట్టించుకోవడం లేదని కొంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే తెలంగాణ ప్రాంతంలో ఉంది. కెమెరా పర్సన్ కలీంతో ప్రేమ్, సుమన్ టీవీ, ముషంపల్లి నుంచి.